ఏం పనుండి వచ్చిన రాజ్యం? పెళ్లి సంబంధం రాజ్యం నేను. ఓహో, పెళ్లి సంబంధం బట్టి పిల్లుల్లా పిల్లగానుల్లా? మేము పిల్లులమయ్యా. ఏది పిల్లగానుళ్ళు అయితే ఘనంగా ఉండాలని గల్లెగిరే అక్కడ గల్ల ఎగిరేసుకుంటా. పిల్లోళ్ళు కాబట్టి చిన్నగా అంటారు. అయ్యా, నీది సుందరగిరి నగరం, నీ పేరు సుందరగిరి మహారాజు, నీ సతీమణి సుందరిదేవి, ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ అరుణదేవి పెళ్లి చేస్తారని నిశ్చయించుకొని తిరగంగా ఇక్కడ బాలుడు పిల్లగాడు ఉండదు తెలితే వచ్చును. కానీ ఈడుకి 20 ఏళ్ళ కొడుకు క్షత్రియ మహారాజు ఉన్నాడు. కానీ ఆ కొడుకు నేను తెలవనిచ్చిన తండ్రిని కాదయ్యా. నేను కులాల పోయోని మంత్రి వీరసేనుణ్ణి. అదిగో నా భార్య భద్రామదేవి. ఆ కొడుకును కన్నా తల్లిదండ్రి ప్రాణం పోవంగా ఆ చేతుల్లో పెడితే ఈడుకు 20 ఏళ్ళ కొడుకును చేసిన మా కొడుకు క్షత్రియ మహారాజు. కనిపించి కడుపుల కన్న భ్రమల కంటే సాజేడు భ్రమలు గొప్ప, పిల్లలేని బిర్దికు బాలేని భ్రమలు ఎక్కువ. నీళ్లు పోసి వరి పొలుకును సాదినట్టు సాదిన ఈడుకు 20 ఏళ్ళ కొడుకు క్షత్రియ రాజు. కొడుకును సాధంగానే సరిపోదు, కొడుకు పెళ్లి చేయాలని మేము కూడా అనుకుంటాను. నువ్వు మా కలవ తెచ్చుకొని వచ్చినావు. కానీ నీ బిడ్డ అరుణాదేవి ఫోటో తెచ్చినవా? లేదయ్యా, పొడిస్తే కరెక్ట్ కాదు. మేడలకు వచ్చి బిడ్డను చూసి నస్తే నీకు ఇచ్చి నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తానయ్యా. ఏది అక్కలు ముక్కలున్న ఫోటోలు మంచిగా కనబడతారు, ఫోటో కరెక్ట్ కాదు. పెళ్లి చూపులకు రావాలి. శుక్రవారం సక్కని గడినాడు నా కొడుకును పెళ్లి చూపులకు తీసుకొని ఇంటికి వస్తాను. ఇప్పుడు మాటియనయ్యా. ఎప్పుడు తెల్లారగట్ల పోంగా 3 గంటలకు ఇస్తావా? 4 గంటల దాకా కూర్చుంటారు, వీళ్ళు 3 గంటల. మరి ఇప్పుడే 12 గంటల వరకు చూస్తారు పోతారు. ఎందుకు అంటే నేను పేరుకి పెద్ద రాజు గారి పెత్తనం వద్ద నా పెళ్ళాలి. మీరు రాజు దగ్గర ఉండే లచ్చ కోరుకునేవే కదా, ఏమైనా ఆడదానికి ఇచ్చుకుంటే ఆడే పెత్తానని అవి మనమే సరే టోల్ మాకే. ఇంత కథ చెప్పేటోళ్ళమైన అవ్వ ఈడ కథ చెప్పి పొద్దుగా ఇంటికి పోయి అన్నం తిని పండుకున్నాక నిద్ర పట్టకపోతే మా పిల్లలు పక్కన పట్టి కూర్చొని ఇచ్చిన కర్ర పెట్టి గిట్ట గిట్టిస్తారు. మరి గిట్ట గిట్ట అనుకునేది గత సీను ఎక్కడిదిరా? మా చిన్నాళ్ళుడు తిరుపతి ఫోన్ చేస్తాడు, పోదాం రారా అని మీ ఇంటికి పోయారకవా. బాత్రూంలో కూర్చుండి పిల్ల విడిచిన లంగాలు పెడతాడు. కొంత చీరలు పెడతాను అంటలేవు అయ్యా. ఆయన నేను ఇంటికి వచ్చే వారికి తొక్కు నుడతాడు, నేను పిల్లలు టీవీ చూస్తాడు. అరే నేను పాన మంచిగా 4 మంచిగా సత్యగా మంచిగా చూసుకోదా? తొక్కునూరిందంటే నేను లంగాలు మింగేస్తారా ఇప్పుడు ఇంటి వెనక అదే కదా. అయ్యా, ఈచ గురువు మోచ గురువు పెళ్ళం పెద్ద గురువు అంటారు. మగవాళ్ళు ఎంత కష్టం చేసిన ఆడవాళ్ళ దగ్గర ఉంటారు. నా భార్యని జరిచి పాడైతారా అని రాజుని ఎంట పెట్టుకుని భార్య భద్రామ మాలికైనా అరే దేవదేవా భద్రామదేవి ఇంట్లో ఉన్నదో ఎవరికన్నా ఇంతటోని నా పిల్లని కూలి తోలుతానరా. భార్యవారం శ్రీమంతులు అంటారా? ధనాధర ఇంటిగా తిడిగా నా పుణ్యాన్ని విత్తా ఏమాదికి వచ్చింది? 1 గంటకు భోజనానికి వచ్చేటోని 11 గంటలకు ఎగబోసుకొని ఉరికొచ్చినావు. ఏమాదికి వచ్చింది అయ్యా? ఉంటావా, తింటావా, పంటవా, పోతావా? ఉంటా పంట పోతా. అయ్యో, నువ్వు వచ్చిన పనేది డార్లింగ్. తనలేదురా, అన్ని చెప్పుకుంటే మళ్ళీ రేపు కూడా దంచది. ఏందయ్యా ఎందుకు వచ్చినావు అంటానా? సీనో పోదాం అనండి. తీసుకొని సీనో పోతే సీనో విడిచిపెట్టి మనల్ని చూడవాడి ఎంకమ్మకంత చెట్ట విడిచిపెట్టి మనలే విడిగి చూస్తారు. అంటే మొగరికి మీసాలే ఉన్నాయి, పిల్లలు మీసాలే ఉన్నాయి. భాషన సెంచర్ కొట్టినట్టేనే భాషన కౌరు అన్న సీను. అది ఏ టాకీస్ లేచినా 100 రోజులు పక్కన అర్థదాట. విడిచిపెట్టి వాళ్ళిద్దరు
ఏమారా పాల్వాడిన రోజులే పుట్టిందట రోమాలు వస్తానై విద్య వీకేసుకో పోతలేవురా నీ ఆయన మంచి బలమైన కాకిల చిత్త కాకిల పుట్టి భజన అయితే మిమ్మల్ని ఎందుకు కాదని అలా బిడ్డ 4 వేలు పెట్టి అటువంటితో డీజే పెడతాం ఆ పంత పట్టుకొని రాలిగా మీతోనే స్టార్ట్ చేస్తారు పండుగ మీరే మరి ఏమిటి బాబా అలాగని వాళ్ళ బిడ్డ మధ్యాహ్నం కచ్చిరి మందు పెట్టుకొని ఎందుకో రాలేదు పతికి సతి ఆధారం ఏకమైతే ఎక్కరాని ఎల్లుకు పొలం కట్ట వెళ్ళి అన్నారు అట్లతోటి గడ్డితోటి వరం లేరు నీతోటి నా కడుపులున్న బాధ నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటానమ్మా మన కొడుకు ఈడుకు 20 ఏళ్ళ కొడుకు క్షత్రియ మహారాజుకు పెళ్లి చేస్తామని మనం అనుకుంటారు కలవదొచ్చుకోవడం రాదచ్చిండు అయ్యో కొడుకైనా మన కొడుకు ఈడొచ్చిన కొడుకుతో పడిపోతాడ బట్టగాల్సి మీరు ఏది 10 రోజుల బాధ చేస్తారు కొడుకును సాధిరు కానీ కొడుకు పెళ్లి చేయలేదని మనకు ముగ్గురు ముచ్చట విడుదల ఎక్కిరిస్తారమ్మా మరి అయ్యో చచ్చిపోయినాడు 3 నెలల ముళ్ళ కానీ 20 ఏళ్ళ కొడుకును వేసిరు కానీ పెళ్లి చేసి ఇంట్లో చేయలేదని సమలోకులు ఎందరో ఎన్ని తీర్లంటూ సముద్రాన్ని ఆ కథ వద్దు సమలోకులు వాడబోయమ్మ కూడా క్షత్రియవారాలు పెళ్లి చేసినాక మన వేడ ఉన్నావా ఈ చెత్తలేడ నువ్వులు బాగుంటే రూకోకుంటామంటారు కొడుకు క్షత్రియరాజుకు పెళ్ళాక చేత కొడుకవ్వ పెళ్ళా ఉన్నారా కొడుకు పెళ్లి చేద్దామని నేనంటే కొడుకు అవ్వకు పెళ్లి అయ్యో చేసుకుంటావా మొగ పుట్టుక పుడితే పెళ్ళాన్ని కొడితే పెయిది రోగాలు అనగా ఇలా లంజ కొడుక మొక్కి చీపిరి బట్టి పాత కొడక పొడుతున్న వేసినట్టు నా చుట్టుకు నా పొట్టుకు నీ కొట్టు నీ కొట్టుడు కాలిపోతే ఈ తారంగా కొడితే ఏనా సమితి పడుతుందిరా ఏనా మౌనాలు పడుతుందిరా మళ్ళా పొద్దుగా లేచి నీ మొక్క పెట్టదురా మళ్ళా నీ ముందట ఎట్లా పెట్టారా కళల అన్నం వేసి నీ ముందట ఎట్లా పెట్టా నా ముఖం చూసుకుంటే ఎట్లా తింటావురా తెల్లరగలకు నా ఇంటికి కొయ్య పీరికి వెళ్తా మనిషి మీదకి వెళ్తే ఊరికేనా అయితే అది లంజ కొడుక ₹1,00,000 ఖర్చు వస్తుంది 10 రోజులు ఇళ్ళల్లో మునగాలి కొయ్య పీరికి అయితే ఏం రాస్తున్నదిరా సగం ట్రై చేసుకోవచ్చు ఓడకపోతే సగం ఏం చేసుకోవచ్చు నీకు 4 పెడతారా రాదురా దుడ్డే వరకు నాకెందుకే అందరూ ఈ అంటారు కానీ తెగినాడు భర్తను కట్టినట్టు ఒక్కరని అంటారా కానీ అయ్యా మరి అలాగాని వాళ్ళ మిట్ట మధ్యాహ్నం కనుక నీవి కచ్చీరు మందు పెట్టుకోవడం వచ్చిన కారణం ఏందయ్యా మన కొడుకు క్షత్రియ మహారాజుకు సంబంధం వచ్చింది అదిగో పెళ్లి చూపురవు అన్నట కొడుకు పెళ్లి చేద్దాము నన్ను నాదా మన నాటి పెళ్లిళ్ళు కనుకనేమి అవ్వయ్య చెప్పినట్టున్నాము మెచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాం ఇవాళ ప్రపంచం అంతా కంప్యూటర్ రాజ్యం అయిపోయింది మన కొడుకు స్టడీ ఉన్నవాడు అయిపోయింది మనం చేసిన పెళ్లి ఆ కొడుకు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో ఆ పరిగిపోయిన కొడుకు రాని కొడుకుని సాధించి సుందరగిరి రాజుకు మాటిద్దాం చటవంటి తల్లిదండ్రి ఇట్లా ఆలోచన చేసుకున్న తర్వాత పాఠశాల బల్ల చదువుకుని బాల క్షత్రియ మహారాజు పట్టుకోసారి కనుక కట్టబెట్టినప్పుడే అందరి పుస్తకాలు సంగకేసుకుని తల్లి ఉండి వాళ్ళు పోయి కమల వల్ల నేను మళ్ళీ పడికెత్తనా అని తల్లి వేడి కట్టాడు
పెళ్ళం ఏందే కొడుకు అత్తడయ్యా కొడుకు నువ్వే కానీ కొడుకు వచ్చిండు అత్తడు వచ్చిండే అత్తడు ఓ మడిగిరండి నేనేమన్నా అన్న లంజ కొడుక పిడాత లంజానే చెడిపోయింది అని అంటారు కాదు లంజ కొడుక నేను చెడిపోతే నీకు చెప్పకపోదు నాన్న భాష తీసుకొని పోతాను నీకు సట్టప్పుడు అయితే ఎంత మాట అంటే ఏమరా పిడాత ఆయన రోజు 2 బీర్లు పోయించు ఆయనతో పోతాను ఎవరి నుంచే నీకు చెప్పకపోదు ఉన్న కాడికైనా గడ్డ మంచి అన్నారం వచ్చిన మేకపోతున్నట్టు అంతే అవ్వ నీ అవ్వ మాయ మామ ముసలు అయిన వాళ్ళ ముచ్చటవుతాడు అన్న ఏంద్ర వారి కొడుకావా అయ్యో తలుపు కొట్టకపోయినా ఏ పాడు చేస్తాను వచ్చి అర్ధ గంట అయితే మమ్మీ ఓయ్యా బాబుది నేను ఇంట్లో ముచ్చటలేదు అని ఇంటి కూడా కొత్త చుట్టాలు వచ్చి కూర్చున్నారు ఈ చుట్టాలు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చింది అయ్యో నిన్ను చూడొచ్చిర్రా వీళ్ళు నాకు ఏమైందని చూడొచ్చిర్రు నాకు జ్వరం వచ్చిందా ఓ యాక్సిడెంట్ అయిందా ఓ బాయిల పడ్డదా ఓ గర్భసంచి ఆపరేషన్ అయిందా గర్భసంచి నాకు అపెండిక్స్ నొప్పి లేచి మొన్న అయిందా పోరికి ఆపరేషన్ అయింది నాకేమైంది మమ్మీ అయ్యో భగవంతా ఈ పోరనికి ఎట్లా పెళ్లి చేయాలి చూడొచ్చిందంటే ఏమైందని వచ్చే కొడుకా నిన్ను వీళ్ళు అడగచ్చిల్లురా నీ అమ్మ గుర్తులన్నీ మీ చేతుల్లో ఇవ్వడు నా దగ్గర ఎవరు అడగచ్చి దౌడ పని చేసేది ఏం గుర్తురా ఆలోచన చేయలే గుర్తులు ఓ కొడుకా గుత్తి మీ నాయన దగ్గరనే ఉన్నది నా దగ్గరే పాడుపడ్డదిరా ఉత్త మనిషినే కాదురా నన్ను నమ్మి మీద చేసుకుంటేనే వాడికి కన్నంటుకుంటా ఏం గుర్తే ఏందవ్వకి లంజ కొడుకు ఇంగ్లీషులో చెప్తాను నా తెలుగులోనే చెప్పబడితే ఇప్పుడు బీరువ తోటి సందుగా తోటి సూట్ కేసు తోటి బొట్టు పెట్టేదోటి 4 తాళం చేతిలో రింగు కేసి పట్టుకో లంజ కొడుక కింద గుర్తోలే ఊగురాడదా మనోడు ఉంచుకోపోయినా నువ్వు ఉంచుకుందు బాగా ఉంచుకో నన్ను నమ్మర్రా వాడు అలా గుద్ది కోసిపోయినా గుత్తి కోసేస్తే కానీ వచ్చేది ఆనకాలమే చలి పెడితే మళ్ళీ ఎవరో గుత్తికి బదులు పోలరా లంజ కొడుక అయ్యో ఏమిటి కొడుకా చూడంటే అది కాదు కొడుక మన ఇంటి ముందు ఉన్న పెద్దలు కనుక మన భూములు కాదు మన రాజ్యం కాదు కర్ర 1280 దూరాలు కనుక సుందరగిరి వేరేడు వాడు సుందరగిరి వారాలు తన వారి సుందరదేవి తల్లి గర్భాన కలిగిన లాటకమ్మ పిల్లలు వర్ణాదేవి కర్ణాదేవి ఆడ కొడుక ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాల మీద కనుకనేవి నగు బిడ్డలు ఉన్నారని ఆ పిలగాని దాడల తిరగంగా ఉన్నవని తెలిస్తే మన ఇంటి ముందుకు వచ్చిండు మహారాజు సుందరగిరి మహారాజు కొడుక వాళ్ళ బిడ్డ అర్ణవతిని నేను చూసి నచ్చితే నన్ను చూసి వాళ్ళ బిడ్డ నచ్చితే పెళ్లి కుదిరిచ్చి పెళ్లి చేస్తారా అంతలా నాకు ఎన్నేళ్ళు లేని పెళ్లి చేస్తావే ఓ ఏలు కుదిరిందా కాలు కుదిరిందా నాకు ఏమంతా ఈడు వచ్చిందని పెళ్లి చేస్తావే మీ అమ్మ కన్ను ముదిరిన మీ అమ్మని పోయి సమయానికి ఇచ్చి పెళ్లి చేయి అచ్చడి నువ్వు చేసుకోపో అనగబట్టి చేయాలి అనగబట్టకుండా నన్ను అనగబట్టడేమో కానీ ఆయననే అనగబట్టాలి మొదలు సరి కురుకుంటా అబ్బో మదరు ఒక్కటే కొడుక అవ్వ మమ్మీ మదరు తల్లి నేను పెళ్ళొద్దంటే వాడు నీకు పెళ్ళి అంటే చేసుకుంటా సరే పర్వాలేదు ఉన్నది కనుక అనంతరాజు సుందరగిరి మహారాజు కనుకనేమి అన్న భోజన మర్యాద చేసిల్లు రామా సుందరగిరి మహారాజు ఇవాళ బుధవారం తెల్లారిత వేస్తారం లేదు ఎల్లుండి కనుకనేమి శుక్రవారం నాడు కనుకనేమి మేము తల్లిదండ్రులు రాజు నా కొడుకు నేర్చుకోవడం బిడ్డను చూడడానికి అర్థం బొమ్మన్నారు ఆ రాజు సాగబోలే నడవండి బాలుడు చదిరియ వారాలు అందంగా తయారై పెళ్లి చూపులో పోతారు అని బాలుడు చదిరియ అందంగా తయారైన నా పెళ్లి చూపులకు నువ్వు నేను ఆడి కాదు డాడీ అనరా మన ముగ్గురే నీ దోస్తులు ఎవరున్నా పిలుచుకో కొడుక సూరారానా నాకు దోస్తులు ఎందుకు లేరే ఈ మా మనవాడిని తీసుకుపోదాం నువ్వు దోతి కట్టుకోవాలను చేతుల కట్టె పట్టుకొని ముందర బయట చిన్న గాలి తాతలో బయలుదేరాలి మనోడు చింతగింజలు పుప్పుతాడు అప్పాలు ఈ తమ్ముని తీసుకుపోదాం శుద్ధ పెట్టుకోవాలి ముందర అందంగా తయారై పెళ్లి చూపులకు వెళ్ళిపోదామని పూలాగిరి నగరం పెళ్లి సుందరగిరి నగరం
కాళ్ళకు నీళ్ళు ఇచ్చిండు కూసుండ కుర్చీలు వేసిండు కూసుండ పెట్టనే రామా మాలు మీదికి ఎక్కిండు తన భార్య సుందరదేవిని పిలుచుకున్నాడు బామా సుందరదేవి మన బిడ్డ అరణవను తయారు చేసి ఇక మాల కిందికి కనుక నేను చాపల్యం ఇచ్చి తీసుకొని రమ్మని ఏనాడు చెప్తాను ఇద్దరు బిడ్డలు అర్ణవతి కర్ణవతి మేడల్లో ఇద్దరు అక్క వెళ్ళాను అయ్యో మా తయారుగా మళ్ళీ అందంగా తయారయ్యి పచ్చనాకుల పండిత ఏనాడు నిలుసుకొని ఉన్నారు ఈ బిడ్డల కన్నా తండ్రి కన్న చూసిండు అయ్యా ఓ బాలవీరుడా ఓ క్షత్రియ రాజా నా బిడ్డ నీకు ఇష్టమే నా సూడు అన్నాడు బిడ్డల కన్నా తండ్రి మరి ఇద్దరిని చూసిండు క్షత్రియ ఏమనుకున్నాడు చిన్నపిల్ల కర్ణావతి పెద్దది అనుకున్నాడు పెద్ద పిల్ల అర్ణావతి చిన్నది అనుకున్నాడు ఇద్దరు ఇట్లా చిన్న ఎవరి పెద్ద కూడా చిన్న అమ్మాయి పెద్దదనుకోని ఇష్టమో ఇష్టమే నాకు అన్నప్పుడు అమ్మాయి నాకు ఇష్టమే అని అన్నప్పుడు ఈ కన్న తండ్రి అన్న అయ్యా మరి చంద్రదీపాలు ఇద్దరు నా బిడ్డలు కన్న ముందు కనిపిస్తున్నారు ఏ బిడ్డను చూసి ఇష్టం అంటానమని తండ్రి అడిగినోడు కాలే